అవయవ దాతలకు మరణం ఉండదని, మరణించిన తర్వాత అవయవాలను అగ్నికి ఆహుతి చేయడం కంటే బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత వారి అవయవాలను అవసరమైన వారికి దానం చేస్తే మరికొంతమందికి ప్రాణం పోసిన వారు అవుతారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల అభినందన సభ సోమవారం స్థానిక ఆఫీసర్స్ క్లబ్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రమాదవశాత్తు లేదా ఇతర కారణాల రీత్యా ఎవరైనా మరణిస్తే వారి అవయవాలను దానం చేయడం వల్ల మరికొంతమంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. అవయవ దాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం పరంగా చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, జాతీయ నాయకులు గన్రేటి లక్ష్మణరావు, గన్రేటి అప్పలనాయుడు, జిల్లా కార్యదర్శి యు శాంతి కుమారి, డప్పు శ్రీను, జేవీవి నాయకులు కర్రి సత్యనారాయణ, రాజగోపాల్, షణ్ముఖరావు, సుంకర సూర్యనారాయణ, శ్రీరాపు శ్రీను, డాక్టర్ పైలా రమేష్, గెద్ద చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే నెక్స్ట్ మరి పాచిపేట మండలం కొత్త వలస అయితే మాత్రం ప్రతి గ్రామం ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి పెడితే గ్రామాల్లో మన బ్లడ్ ఇస్తే మన ఆరోగ్యం పాడైపోతున్న అపోహ ఉంది. అలాంటిది ఆర్గాన్ డొనేషన్ చేయడం అంటే ఖచ్చితంగా ఇద్దరు తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ముఖ్యంగా ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా సహకరించాలి. దాని ముఖ్యంగా ఇద్దరికి కూడా ఇద్దరు ఆదర్శంగా మన విజయనగరం జిల్లాలో 10 మందికి ఆదర్శంగా నిలిచి ఈరోజు ఆర్గన్ డొనేషన్ క్యాంప్ మీద మీరు ఇంకా ధైర్యంగా అంటే ధైర్యం కాదు ఆదర్శం అయ్యి ఈరోజు మొత్తం అందరికీ కూడా మీరు ఒక మెసేజ్ ఇస్తూ ఆర్గన్ డొనేషన్ ఇస్తే ఒక కుటుంబం నిలబడుతుందని చెప్పడం ఖచ్చితంగా మిమ్మల్ని అభినందించాలి. అభినందించడానికి చాలా చిన్న మాట, ఎందుకంటే మీకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుడు అందుకే ఎదిగే పిల్లలు ఎంతగా మనం అల్లారుముద్దుగా పెంచిన పిల్లలు సడన్ గా మన మధ్యలో లేకపోవడం చాలా ఇబ్బంది అయిన సిచ్యువేషన్. కానీ ఈరోజు మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత మా సమాజానికి అందరికీ ఉంది.